హాయ్. హలో. నమస్తే. ఇవాళైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ బెండకాయ ఫ్రై. ఎలా చేయాలనేదైతే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బెండకాయలైతే శుభ్రంగా కడుక్కొని, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కట్ చేసుకొని. మనకు కొంచెం పల్లీలైతే తీసుకోవాలి. పిల్లలకు అవి ఉంటేనే కదా ఎక్కువ బెండకాయ ఇష్టపడేది. ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవైతే తడి లేకుండా నీట్‌గా ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జిగురనేది వచ్చేస్తది. ఇక మా పిల్లలు బెండకాయ తినాలి అనంటే ఇంక ఇట్లా చేయక తప్పదు. ఎప్పుడైనా ఇలాగ చేస్తా. లేదంటే కర్రీ గాని, ఇంకా నార్మల్‌గా ఫ్రై చేసినా తినరు. సో, ఈ బెండకాయలన్నీ ఒక బౌల్‌లోకైతే తీసుకొని, ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి కోటింగ్ కోసం. ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి తీసుకోవాలి. అది ఎందుకంటే మనకు క్రిస్పీగా వస్తదనమాట. ఇంకా వాళ్ళకు క్రిస్పీగా ఉంటేనే కొంచెం ఇష్టపడతారు గదా పిల్లలు. కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆ బెండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలనమాట. వాటరైతే ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం వాటర్ చల్లుకొని, ఆ పిండనేది ముక్కకు అంటుకునేలాగా కొంచెం వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని, కొంచెం ఎక్కువైతే మళ్ళీ కొంచెం జిగురొస్తది గదా బెండకాయ. కొంచెం తడి గూడా ఎక్కువుండడం వల్ల తొందరగా అయితే ఫ్రై అవ్వదనమాట. చాలా టైం పడతది. జిగురుగా చేతికి అంటుకుంటది. అప్పుడు మనకు గూడా ఇదంత నచ్చదనమాట. ఇంకా అందుకోసమని కొంచెం పొడి పొడిగానే అనిపియాలి. ఆ పౌడర్ అనేదైతే బెండకాయ ముక్కలకు అంటుకోవాలి గనుక కొంచెం చల్లుకోవాలంతే. ఇంకా స్టవ్ మీదయితే మనం ఇవి కలుపుకునేసరికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఈలోపు అది వేడైతది. మనం ఇది కలుపుకోవచ్చనమాట. ఇంకా మన పనైతే కొంచెం త్వరగా అయిపోతది అట్లా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది ఇవి కలుపుకునేసరికి మనం. సో, ఈ వేడి వేడి ఆయిల్‌లో వేసుకోవడమే బెండకాయ ముక్కలు. అసలు బెండకాయ కర్రీగా అయినా, నార్మల్‌గా ఫ్రై చేసినా మా పిల్లలైతే అస్సలంటే అస్సలు తినరు. ఇంకా ఇలా చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా పిల్లలు తినాలంటే తప్పదు గదా! వాళ్ళు ఏది అడిగితే అది చేయాల్సిందే అనమాట మా ఇంట్లో. ఇంకా ప్రతిసారి బెండకాయ అంటే ఇలానే చేస్తా. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం. ఆమె కోసమని ప్రత్యేకంగా చేస్తా. ఆమె ఇష్టంగా తినదు. ఆమె అడిగినయే చేసి పెడతా అనమాట. అందుకోసమని కొంచెం కష్టమైనా చేయక తప్పదనమాట. మనం ఈ బెండకాయ ముక్కలు దాంట్లో వేయగానే కలిపితే ఆ కోటింగ్ అనేది ముక్కకు అంటుకోదనమాట. అందుకే అవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా కలపడం వల్ల పిండనేది వాటికి పట్టుకుంటది. విడిపోదనమాట. ఇంకా అందుకోసమని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాతే వాటిని కలపాలి. లేదంటే అది విడిపోయి కొంచెం పౌడర్ మొత్తం వాటికి అంటుకోదనమాట. సో, ఇలా అయితే ఫ్రై అయినాయి కదా! ఇంక ఇప్పుడైతే మనం వాటిని తీసి ఒక బౌల్‌లోకైతే వేసుకోవాలి. మరి ఇంకా ఎక్కువైతే మళ్ళీ వేడి ఉంటది కదా! ఆ ముక్కలకి ఇంకా మాడినట్టు అయిపోతాయనమాట. ఇంకా ఇప్పటికే ఇవి కొంచెం నేను కరివేపాకు కడిగి పక్కన పెట్టేసరికి కొంచెం ఎర్రగయిపోయినాయి. ఇక రెండోసారి గూడా మిగతా ముక్కలన్నీ గూడా మళ్ళీ రెండోసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎన్ని ముక్కలున్నా కూడా ఇలాగే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయితే 15 డేస్ వరకు కూడా ఖరాబ్ అవ్వదండి. చాలా అంటే చాలా బావుంటది. ఇంకా ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. చూడండి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నా. మరి ఎక్కువ డీప్ అయితే మళ్ళీ మాడిన ఫ్లేవర్ అనేది వస్తది. ఇంక ఇప్పుడైతే పల్లీలు వేసుకోవాలి. పల్లీలేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, బెండకాయ ముక్కలు కూడా ఒకేసారి వేసుకోవచ్చు. కానీ ఏందంటే, పల్లీలు త్వరగా ఫ్రై అయిపోతుంటే, మళ్ళీ ఆ బెండకాయ మనం పచ్చివే వేస్తాం కదా! అవి కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకోసమని నేనైతే విడివిడిగా చేసుకుంటా ఎప్పుడైనా. ఏదైనా గానీ జీలకర్ర ఇలాంటి ధనియాలు వేయించినా దేనికది సపరేట్‌గా చేసుకుంటా. ఇంకెప్పుడైతే పల్లీలు వేయించుకున్నాం కదా! ఇంకా అదే వేడిగా ఉంది ఆయిలు. స్టవ్ ఆఫ్ చేశా అనమాట. బాగా చిటపటలాడుతుంటది కదా అని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకైతే వేసుకున్నా. ఇంకా కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ వేడి ఆయిల్‌లో వేసి మళ్ళీ స్టవ్ అయితే ఇంకా ముట్టించానమాట. ఈ కరివేపాకనేది బాగా వేయించుకుంటే అది పౌడర్‌లాగా అయిపోతది గదా! అప్పుడు పిల్లలు తీసి పక్కన పెట్టే అవకాశం లేకుండా దాంట్లోనే పౌడర్‌లాగా చేసి అయిపోతే ఇంకా పిల్లలు తినేస్తారనమాట. ఇప్పుడైతే మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి కొంచెం సాల్టు ఒక 6, 7 వెల్లుల్లి తీసుకోవాలి. దీనికైతే తగినంత కారం తీసుకోవాలి. కానీ ఈసారి మేము పట్టించిన కారం బాగా స్పైసీ ఉంది. అందుకే నేను కొద్ది కొద్దిగా వాడుతున్నా. ఇంక వెల్లుల్లి కారం దేంట్లోకైనా యూజ్ అయితది కదా అని కొంచెం ఎక్కువే పట్టుకొని, దీంట్లోకైతే కొంచెం తక్కువగా వేసుకుంటా అనమాట. ఇంక మళ్ళీ పట్టినప్పుడే కొంచెం ధనియా పౌడర్ అనమాట. కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిక్సీ పట్టుకున్న కారం మనం ఒక గిన్నెలోకి అయితే మనం వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటామో అంత కారం అయితే వేసుకోవాలి. ఇదైతే ఘాటు బాగా ఉందనమాట. అందుకోసమని నేను కొద్దిగే వేసా వెల్లుల్లి కారం. ఇంకా ఇప్పుడైతే మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే ఉంది గదా! మళ్ళీ సెపరేట్‌గా పోపు అనేది కారం హీట్ చేయకుండా ఆ వేడి వేడి ఆయిల్ పోస్తుంటా చూడండి. ఎట్లా పొంగుతుంటదో ఆ వేడికి మనం వెల్లుల్లి, పసుపు వేసినాం కదా! దీంట్లో అవి పచ్చివాసన పోవడం కోసమని ఆ వేడి వేడి ఆయిల్ ఏస్తున్నా. ఈ కారం గూడా మనకు పచ్చి ఫ్లేవర్ అనేది ఉంటది గదా! ఇంకా అదైతే మనకు పచ్చి వాసన అనేది పోతదనమాట. అందుకోసమనే నేనైతే వేడి వేడి ఆయిల్ అయితే పోస్తున్నా. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నా. ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ కారంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఈ కారం అయితే మనకు ఆ పచ్చి స్మెల్ అదంతా అయితే పోతది. ఇంకా ఇప్పుడైతే మనం బెండకాయ ముక్కలైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకైతే ఈ కారం అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం. ఇది చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కరివేపాకైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇంకా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా పల్లీలున్నాయి కదా! ఈ పల్లీలు కూడా దీంట్లో వేసుకొని బాగా కారం, వెల్లుల్లి కారం అనేది ఈ పల్లీలకు కారం మన ఇవున్నాయి కదా! కరివేపాకు, ఇంకా బెండకాయ ముక్కలకు వీటన్నిటికి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంక ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఉప్పు, కారం అవన్నీ మంచిగా పడతాయి కదా! ఇంకా అప్పుడైతే చాలా అంటే చాలా బావుంటది. సింపుల్‌గా చేసుకునేది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.